హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? If we quote the actual words spoken by a speaker, then it is direct speech. On the other hand, if we report what the speaker said without quoting his actual words but by giving the substance of what he said is indirect speech. So direct speech అంటే ఏంటి? ఎవరైనా మనకి ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం అదే విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇతరులకు చెప్తే, అంటే వాళ్ళు ఏదైతే వర్డ్స్ యూజ్ చేశారో మనం అవే వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసి ఇతరులకు చెప్తే అది డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా మనం అదే విషయాన్ని మరోలా చెప్తే, అంటే అర్థం మారకుండా మరోలా చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు రాజు. అతను నాతో ఏమన్నాడు? నాకు జ్వరం వచ్చింది అని అన్నాడు. సో నేను మీకు చెప్తున్నాను, రాజు నాకు జ్వరం వచ్చిందని అన్నాడు. సో నాకు జ్వరం వచ్చిందని ఎవరన్నారు? నాతోని రాజు అన్నాడు. సో నేను అదే విషయం మీకు యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను. ఏమని? రాజు నాకు జ్వరం వచ్చిందని అన్నాడు అని. ఓకే, అలా కాకుండా రాజుకి జ్వరం వచ్చిందంట, రాజుకి జ్వరం వచ్చిందట అని అంటే అది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్ నుండి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారవాలంటే మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో చూద్దాము. సో రూల్స్ ఫర్ చేంజింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఫస్ట్ వన్, కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రిమూవ్డ్. ఓకే, సో ఈ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి తీసేయాలి మనము డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు. ఎందుకంటే ఈ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే ఏంటి అంటే అది డైరెక్ట్ స్పీచ్ అని అర్థం. ఓకే, సో ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఇవి తీసేయాలి, రైట్? అండ్ నెక్స్ట్ వన్, కంజంక్షన్ దట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇండైరెక్ట్ స్పీచ్. సో దట్ అనేది కంజంక్షన్. సో ఇండైరెక్ట్ స్పీచ్కి ముందు మనం దట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫస్ట్ పర్సన్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, అంటే డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఐఎమ్ బిజీ అని ఉంది. ఐ అనేది ఏంటి? ఇది ఫస్ట్ పర్సన్. ఓకే, అంటే ప్రొనౌన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఐ అనేది ప్రొనౌన్, ఇది ఫస్ట్ పర్సన్. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ రాజు, మేల్, కాబట్టి మనం ఇక్కడ హీ అని రాయాలి. ఒకవేళ రాణి అని అంటే ఎవరైనా అమ్మాయి పేరు ఉంటే ఇక్కడ షీ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మేల్ ఇట్ చేంజెస్ ఇంటూ హీ, ఇఫ్ ఇట్ ఈస్ ఫీమేల్ చేంజెస్ ఇంటూ షీ. ఓకే, ఇది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ చేంజెస్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు సెడ్ టు మీ అని ఉంది. ఓకే, రైట్? సో మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ స్పీచ్లో కనుక సెకండ్ పర్సన్ ఉంటే అంటే యూ, సో యూ అనేది ఏంటి? సెకండ్ పర్సన్, రైట్? సో ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉంటే అది ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్. సో మీ అనేది ఆబ్జెక్ట్, సో దాని ప్రకారము చేంజ్ అవుతుంది. అండ్ థర్డ్ పర్సన్ నో చేంజ్. థర్డ్ పర్సన్ ఉంటే అంటే హీ కానీ షీ కానీ ఉంటే ఓకే, మనం హీ అండ్ షీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయాలి డైరెక్ట్ స్పీచ్లో. ఓకే, సో ప్రొనౌన్స్ అనేవి చేంజ్ అవుతాయి, కానీ థర్డ్ పర్సన్ ఉంటే మనం యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఓకే, సో దీని మీద నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఇంకా క్లియర్ అవుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఎక్స్ప్రెషన్స్ షోయింగ్ నియర్నెస్ ఆర్ చేంజ్ టు ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, అంటే ఏవైతే మనకు దగ్గరగా ఉన్న అనిపిస్తాయి డైరెక్ట్ స్పీచ్లో అవి ఇండైరెక్ట్ స్పీచ్లో దూరంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అని చెప్పేది మనం అక్కడ అనాలి. ఓకే, ఇది అంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకే, సో ఈ రోజు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ రోజు. So this changes to that, these changes to those, here changes to there, now changes to then, ago before, today that day, tonight that night, tomorrow the next day, yesterday the day before or the previous day, last night night before or the previous night, next week అనేది the following week గా చేంజ్ అవుతుంది. ఓకే, అంటే డైరెక్ట్ స్పీచ్లో నెక్స్ట్ వీక్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో the following week. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, టెన్స్ చేంజెస్. అంటే టెన్స్ అనేది కూడా మారుతుంది. సో డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇలా టెన్సెస్ కూడా మారుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ చేంజెస్ బేస్ చేసుకొని మనము ఒక ఎగ్జాంపుల్కి అంటే ఈ సెంటెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్ రాద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు సెడ్ ఐ యామ్ బిజీ. రాజు సెడ్ ఐ యామ్ బిజీ. సో ఇక్కడ సెడ్ అనేది ఏంటి? దిస్ ఈజ్ రిపోర్టింగ్ వర్బ్. ఓకే, అండ్ రాజు సబ్జెక్ట్. ఓకే, సో ఐ యామ్ బిజీ, దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. మరి దీని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారవాలి? సో రాజు సెడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. నెక్స్ట్, బిఫోర్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ షుడ్ యూస్ కంజంక్షన్ దట్. దట్ అనేది యూజ్ చేయాలి, దట్. సో ఐఎమ్ బిజీలో ఫస్ట్ ఇక్కడ ఏ ప్రొనౌన్ ఉంది? ఐ, ఫస్ట్ పర్సన్. ఓకే, సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? రాజు. సో రాజు అనే బదులు మనం హీ అని రాయాలి. ఓకే,
ఎందుకంటే రాజు అనేది ఆల్రెడీ రాసాం. ఓకే, కాబట్టి ఇక్కడ మళ్ళీ రాజు రాయాల్సిన అవసరం లేదు. మేల్ కాబట్టి హీ. రాజు సెడ్ దట్ హీ. ఇక్కడ వర్బ్ ఏంటి? యామ్. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రెజెంట్ సింపుల్ ఏమవుతుంది? పాస్ట్ సింపుల్. సో యామ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వాజ్. దట్ హీ వాజ్ బిజీ. ఓకే, సో ఇక్కడ ఏమైంది అంటే ఐఎమ్ బిజీ అనేది హీ వాజ్ బిజీ అనేది అయింది. ఎందుకంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్. సో ఇది చేంజెస్ అకౌంట్ సబ్జెక్ట్ ఏంటి? రాజు. సో రాజు మేల్ కాబట్టి హీ అని రాయాలి. ఓకే, యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ వర్బ్ కాబట్టి ఇది ప్రెజెంట్ సింపుల్ ఏమవుతుంది? పాస్ట్. బిజీ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇదేంటి అంటే ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు. మరి సెకండ్ పర్సన్ అయితే సేమ్ సెంటెన్స్. Raju said, "You are busy." రాజు అన్నాడు నువ్వు బిజీ. ఓకే, రాజు అన్నాడు నువ్వు బిజీ. ఓకే, రైట్. సో ఎవరిని అన్నాడు అంటే నన్ను అన్నాడు. ఓకే, సో ఇక్కడ సెడ్కు బదులు టు మీ అనుకుందాం. రాజు సెడ్ టు మీ. సో నన్ను అన్నాడు ఏమని? నువ్వు బిజీగా ఉన్నావు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? రాజు సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్. సెడ్ టు బికమ్స్ టోల్డ్. ఓకే, రైట్. సో సేస్ టు అంటే టెల్స్ అవుతుంది. సెడ్ టు అనేది టోల్డ్ అవుతుంది. రాజు టోల్డ్ మీ దాట్. సో సెకండ్ పర్సన్ చేంజెస్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? మీ. ఓకే, రైట్, మీ. సో రాజు టోల్డ్ మీ దాట్. మీ అంటే ఎవరు? ఐ, నేను. ఓకే, నేను అంటే ఐ. రాజు టోల్డ్ మీ దట్ ఐ. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ఇది పాస్ట్ టెన్స్లో మారుతుంది. దట్ ఐ వాజ్ బిజీ. సో రాజు టోల్డ్ మీ దట్ ఐ వాజ్ బిజీ. సో సెకండ్ పర్సన్ చేంజెస్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ అంటే మీ. ఓకే, నేను. సో రాజు టోల్డ్ మీ దట్ మీ అని రాయలేం. సో దట్ ఐ వాజ్ బిజీ. సో వాజ్ ఎందుకు వచ్చింది? ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఓకే, సో ఇది వెన్ సెకండ్ పర్సన్. ఓకే, డైరెక్ట్ స్పీచ్లో సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు. బట్ డైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉంటే Raju said she is busy. సో రాజు అన్నాడు ఆమె బిజీగా ఉంది. అంటే ఆమె ఎవరు అంటే రాజు వాళ్ళ మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో రాజు సెడ్ అంటే నాతో అన్నాడు. ఓకే, ఆమె బిజీగా ఉంది. సో రాజు సెడ్ దట్. సో ఇక్కడ షీ అనేది ఏంటి? థర్డ్ పర్సన్. సో వెన్ దెర్ ఇస్ థర్డ్ పర్సన్ దెర్ ఇస్ నో చేంజ్. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఉంటే మనం థర్డ్ పర్సన్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఓకే, రాజు సెడ్ దట్ షీ. ఇక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది? పాస్ట్. షీ వాజ్ బిజీ. ఓకే, సో ఇలా మనము డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్లో కనుక ఒక స్టేట్మెంట్ ఉంటే దాని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో డిస్కస్ చేద్దాం. సో స్టేట్మెంట్ అంటే డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ని స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకే, సో ఫస్ట్ వన్, హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. సో ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ అనేది ఇది ఒక స్టేట్మెంట్. సో దీని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. సో హీ సెడ్ యాజ్ ఇట్ ఈస్, సో కంజంక్షన్ దట్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది. ఓకే, సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. he said that he am అనేది ఉంది. ఓకే, సో ఈ am అనేది ప్రెజెంట్ టెన్స్, దీన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. he was going to Delhi. సో నెక్స్ట్ వీక్ అనేది ద ఫాలోయింగ్ వీక్. సో he said that he was going to Delhi the next week. Next, Raju said I'm a lot better today. Okay, Raju said that I changes to subject is Raju, he. Okay, that he, I am changes to was, that he was a lot better today changes to that day. Raju said that he was a lot better that day. ఓకే, అంటే ఈరోజు నేను చాలా బాగా ఉన్నాను. అంటే నిన్న కానీ మొన్న కానీ హెల్త్ సరిగా లేకపోవచ్చు, కానీ ఈరోజు నేను చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను. ఓకే,
ఇది మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాం. హీ సెడ్ దే ఆర్ కమింగ్ ఫర్ లంచ్. హీ సెడ్ దాట్. సో దే అనేది ఏంటి, వాళ్ళు అంటే థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు అంటే డైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. హీ సెడ్ దాట్ దే ఆర్ కమింగ్ ఫర్ లంచ్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్. దట్ దే వర్ కమింగ్ ఫర్ లంచ్. నెక్స్ట్ హీ సెడ్ షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఓకే, సో ఇక్కడ కూడా డైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉంది. సో థర్డ్ పర్సన్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. సో హీ సెడ్ దట్ షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఇదేంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, హ్యాస్ ఫినిష్డ్, హ్యాస్ ప్లస్ V3, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్. హీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ యాజ్ ఇట్ ఈస్. సో మనం మెయిన్గా ఏం చూడాలి అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్ట్ ఏంటి. ఓకే, సో సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయితే చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. ఓకే, ఐ మీన్ ఫస్ట్ పర్సన్ ఉంటే, ఓకే, డైరెక్ట్ స్పీచ్లో కనుక ఫస్ట్ పర్సన్ ఉంటే ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్, అండ్ సెకండ్ పర్సన్ ఉంటే ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్, అండ్ థర్డ్ పర్సన్ విల్ నాట్ చేంజ్, వీ షుడ్ రైట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ హీ సెడ్ మై ఫ్రెండ్ గేవ్ మీ ఎ బుక్. హీ సెడ్ దాట్, ఓకే, మై ఫ్రెండ్, ఇక్కడ మై, ఓకే, ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఏంటి, హీ. సో హీ సెడ్ దట్ హీ ఫ్రెండ్ అనం, మనం ఏమంటాం, హీజ్ ఫ్రెండ్. హీజ్ ఫ్రెండ్ గేవ్ మీ ఏ బుక్. గేవ్ అనేది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ గివెన్. హ్యాడ్ గివెన్ మీ అంటే హిమ్. హ్యాడ్ గివెన్ హిమ్ ఏ బుక్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే హీ సెడ్ మై ఫ్రెండ్ గేవ్ మీ బుక్. అతడు అన్నాడు నా ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు. ఓకే, నాకు అంటే అతడికి. ఓకే, అతడు అన్నాడు అతడికి, ఓకే, తన ఫ్రెండ్ బుక్ ఇచ్చాడు అని. ఓకే, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మై ఫ్రెండ్ ఏమవుతుంది, హీజ్ ఫ్రెండ్, బికాజ్ మై, ఓకే, రైట్. సో ఇట్ ఈజ్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. హీ ఏమవుతుంది, హీ యాజ్ ఇట్ ఈజ్ రాయలేము, హీ ఫ్రెండ్ అనలేము కాబట్టి హీజ్ ఫ్రెండ్. అండ్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ హీ సెడ్ ఐ హ్యాడ్ గాన్ హోమ్. He said that I changes according to subject. He said that he. So had gone home identi past perfect. So past perfect change avadu. Past perfect will remain as it is. He said that he had gone home. Okay, so ila manamu statements ni indirect speech loki change cheyochu. Now we shall see changes of modals in reported speech. Okay, so డైరెక్ట్ స్పీచ్లో కనుక మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అవి ఎలా చేంజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో కనుక క్యాన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది కుడ్ అవుతుంది. ఓకే, సో క్యాన్ చేంజెస్ టు కుడ్, మే చేంజెస్ టు మైట్, షెల్ చేంజెస్ టు షుడ్, విల్ చేంజెస్ టు వుడ్, హ్యావ్ టు చేంజెస్ టు హ్యాడ్ టు, మస్ట్ చేంజెస్ టు హ్యాడ్ టు, ఆర్ వీ కెన్ రైట్ మస్ట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మస్ట్ ఉంటే మస్ట్ యాజ్ ఇట్ ఈస్ రాయొచ్చు, లేదా హ్యాడ్ టు రాయొచ్చు. కుడ్ ఉంటే లేదా మైట్, షుడ్, వుడ్, ఆర్ టు, ఇవి చేంజ్ అవ్వవు. సో వీటిని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అంటే కుడ్ ఉంటే మళ్ళీ కుడే రాయాలి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద చేంజెస్. సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటే ఇలా మనము చేంజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, షీ సెడ్ ఐ క్యాన్ స్విమ్. సో ఇక్కడ క్యాన్ అనేది ఏంటిది, ఇది ఒక మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఓకే, సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు షీ సెడ్ దాట్ ఐ ఫస్ట్ పర్సన్, సో చేంజెస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ షీ. She said that she can changes to could. She could swim. She said that she could swim. Okay, this is reported speech అంటే indirect speech. సో ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే జనరల్గా స్పోకెన్లో మనము ఈ కంజంక్షన్ దట్ అనేది యూజ్ చేయకుండా ఇట్స్ ఓకే. ఓకే, మిస్టేక్ ఏం కాదు. బట్ రిటర్న్లో మాత్రం మనం కంజంక్షన్ అనేది యూజ్ చేయాలి. కానీ ఓరల్గా అంటే మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్లో మాత్రం యూజ్ చేయకుండా పర్లేదు. సో డైరెక్ట్లీ మనము షీ సెడ్ షీ కుడ్ స్విమ్ అని కూడా అనొచ్చు. కానీ రిటర్న్లో మాత్రం దట్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ హీ సెడ్ మై ఫాదర్ విల్ రిటర్న్ సూన్. హీ సెడ్ దాట్ మై ఫాదర్, ఓకే, హిజ్ ఫాదర్, దాట్ హిజ్ ఫాదర్ విల్ చేంజెస్ టు వుడ్. వుడ్ రిటర్న్ సూన్. The teacher said the boy may get first class. The teacher said that the boy may, so may changes to might get first class.
he said to me you must study. సో said to changes to told. He told me. సో ఇక్కడ me అనేది ఏంటి ఆబ్జెక్ట్. ఓకే, me is a object. He told me that. సో సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్. మీ అనేది ఏమవుతుంది ఐ. హీ టోల్డ్ మీ దాట్ ఐ. ఓకే, సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంది. సో ఇది ప్రొనౌన్, ఈ ప్రొనౌన్ అనేది చేంజ్ చేయాలనుకున్నప్పుడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు ఆబ్జెక్ట్. సో మీ చేంజెస్ టు ఐ. హీ టోల్డ్ మీ దాట్ ఐ మస్ట్. సో ఐ మస్ట్ స్టడీ అనొచ్చు లేదా ఐ హ్యాడ్ టు స్టడీ. మనం మస్ట్ని యాజ్ ఇట్ ఈజ్ కూడా రాయొచ్చు. ఓకే, హీ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు స్టడీ. నెక్స్ట్ మీరా సెడ్ ఐ హ్యావ్ టు గో నౌ. Meera said that I, okay, so have to changes to had to. That Meera said that, so I is first person, it changes according to subject. Meera is a female. Meera said that she, have to changes to had to. That she had to go, now changes to then. Okay. Okay, so Meera said that she had to go then. Have to changes to had to go, now changes to then. Next, he said she could be in the kitchen. So he said that. So she అనేది ఏంటి థర్డ్ పర్సన్. సో డైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. హీ సెడ్ దట్ షీ కుడ్. కుడ్ ఉన్నప్పుడు మనం కుడ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. షీ కుడ్ బీ ఇన్ ద కిచెన్, ఇది యాజ్ ఇట్ ఈస్. సో he said that she could be in the kitchen. ఇక్కడ కుడ్ ఉన్నప్పుడు మనం కూడా యాజ్ ఇట్ ఈస్ రాయాలి. అండ్ డైరెక్ట్ స్పీచ్లో థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ కూడా యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఓకే, సో ఇలా మనము సో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటే ఇలా చేంజెస్ చేయాలి. ఇప్పుడు మనము ఈ టాపిక్లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే డు నాట్ చేంజ్ ద టెన్స్. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు టెన్స్ అనేది మారుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం టెన్స్ అనేది చేంజ్ చేయొద్దు. సో అది ఎప్పుడు వెన్ రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. సో రిపోర్టింగ్ వర్బ్ అంటే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ సెట్ కానీ సెట్ టు లేదా సేస్. సో దీన్ని ఏమంటారంటే రిపోర్టింగ్ వర్బ్. సో ఈ రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు మనము టెన్స్ని మారవద్దు. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఏ జనరల్ ట్రూత్ ఆర్ స్టిల్ ట్రూ. ఓకే, సో ఆ సెంటెన్స్ అనేది అంటే డైరెక్ట్ స్పీచ్ అనేది ఒక జనరల్ ట్రూత్ అయినప్పుడు లేదా స్టిల్ ట్రూ అంటే ఇప్పటికి కూడా అది అలాగే కొనసాగుతుంది, అలాగే ఉంది, ఇప్పటికీ అదే విషయం చెప్తుంది లేదా అలాగే ఉంది అనుకుంటే అప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. టెన్స్ అనేది చేంజ్ చేయొద్దు. నెక్స్ట్, వెన్ యూ రిపోర్ట్ ఇమ్మీడియట్లీ అంటే ఇమ్మీడియట్గా చెప్పినప్పుడు. ఓకే, సో మనకి ఎవరో చెప్పారు, మనం యాజ్ ఇట్ ఈస్ వెంటనే చెప్పేస్తున్నాం. సో అప్పుడు టెన్స్ అనేది చేంజ్ చేయొద్దు. సో ఈ మూడు సందర్భాల్లో మనము టెన్స్ అనేది చేంజ్ చేయొద్దు. సో ఫస్ట్ వన్, హీ సేస్ ఐ విల్ కమ్. సో ఇక్కడ సేస్ అనేది రిపోర్టింగ్ వర్బ్, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాయాలి. హీ సేస్ దట్, ఐ చేంజెస్ టు హీ, దట్ హీ విల్ కమ్. సో జనరల్గా ఏం నేర్చుకున్నాం ఇంతకుముందు, విల్ చేంజెస్ టు వుడ్, కానీ ఇక్కడ విల్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఎందుకంటే సేస్ రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్. మై స్టూడెంట్స్ సే టు మీ యూ ఆర్ ద బెస్ట్. ఇక్కడ సే అనేది ఇది కూడా ప్రెజెంట్ టెన్స్. సో మై స్టూడెంట్స్ సే టు ఏమవుతుంది టెల్. మై స్టూడెంట్స్ టెల్ మీ దాట్ యూ. ఓకే, సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ మీ. సో మీ చేంజెస్ టు ఐ, దట్ ఐ ఆర్ ఏమవుతుంది యామ్. ఐ యామ్ ద బెస్ట్. ఓకే, మై స్టూడెంట్స్ టెల్ మీ దట్ ఐ ఆమ్ ద బెస్ట్. సో యూ ఆర్ ద బెస్ట్ అంటే నన్ను అంటున్నారు కాబట్టి ఐ ఆమ్ ద బెస్ట్. మై స్టూడెంట్స్ టెల్ మీ దట్ ఐ ఆమ్ ద బెస్ట్. యూ విల్ సే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. సో విల్ సే ఏంటి, ఇది ఫ్యూచర్ టెన్స్. సో యూ విల్ సే దాట్ ఐ, ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఇది చేంజెస్ అకార్డింగ్ టు సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఏంటి యూ. సో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. యూ విల్ సే దట్. ఓకే, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ప్రొనౌన్లో ఉంది. ఓకే, సో మేల్ అయితే హీ షీ ఇట్. ఓకే, అలాగా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి యూ. సో ఈ ఐ ఏమవుతుంది యూ అవుతుంది. యూ విల్ సే దాట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. యూ విల్ సే దట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ద టీచర్ సెడ్ ది ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. ఇదేంటి, ఇది ఒక జనరల్ ట్రూత్. జనరల్ ట్రూత్ అంటే జనరల్ ట్రూత్ అంటే ఇది ఎప్పటికీ ఇలానే ఉంటుంది ఇక. ఓకే, ది ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నట్టు, ఇది ఎప్పటికీ అలానే ఉంటుంది. సో దీన్ని మనం చేంజ్ చేయలేం, టెన్స్ చేంజ్ చేయలేం. సో ది ఎర్త్ మూవ్డ్ రౌండ్ ద సన్ అంటే ఎర్త్ సూర్యుని చుట్టూ తిరిగిందంట అంటే, సో తిరిగిందంటే అంటే గతంలో, కానీ అలా కాదు కదా, ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇట్స్ అ జనరల్ ట్రూత్. సో ద టీచర్ సెడ్ దాట్ ది ఎర్త్ మూవ్స్
రౌండ్ ద సన్. సో ఇక్కడ జనరల్ ట్రూత్ కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఓకే, హీ సెడ్ ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. ఓకే, సో ఒక అబ్బాయి నాతో అన్నాడు, ఎప్పుడు అన్నాడంటే నిన్ననో మొన్ననో అన్నాడు, ఏమని, నేను 8th క్లాస్ చదువుతున్నానని. ఓకే, సో మళ్ళీ నిన్నటికి వాటికి అతను క్లాస్ చేంజ్ కాడు కదా. ఓకే, ఈరోజు కూడా అతను 8th క్లాసే, అంటే నిన్న 8th క్లాసే, ఈరోజు కూడా 8th క్లాసే. ఇట్ ఈస్ స్టిల్ ట్రూ, అంటే ఇప్పుడు కూడా అదే, అంటే అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో నిన్న 8th క్లాసే, ఈరోజు కూడా 8th క్లాసే. అలాంటప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. హీ సెడ్ దాట్ హీ, సో ఐ చేంజెస్ టు హీ ఈజ్ స్టడింగ్ 8th క్లాస్. హీ స్టడింగ్ 8th క్లాస్. జనరల్గా మనం ఏం రాస్తామంటే హీ వాజ్ స్టడింగ్ అంటాం, కానీ ఇక్కడ దిస్ ఈజ్ స్టిల్ ట్రూ, ఇప్పటికి కూడా అది నిజమే. ఓకే, ఇక్కడ సెట్ రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్లో ఉంది, యాక్చువల్లీ ఇక్కడ వాజ్ రావాలి, కానీ ఇది ఇప్పటికీ స్టిల్ ట్రూ కాబట్టి మనము ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తున్నాం. నెక్స్ట్, హీ సెడ్ ఐఎమ్ కమింగ్ హోమ్. హీ సెడ్ ఐఎమ్ కమింగ్ హోమ్. సో మీ బ్రదర్ ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశారు. సో అప్పుడు మీ ఫాదర్ మదర్ అడుగుతున్నారు, ఎవరు ఫోన్ చేశారు ఏంటి అంటే, అన్నయ్య వస్తున్నాడట. ఓకే, అంటే మీరు వెంటనే రిపోర్ట్ చేస్తున్నారు, వెంటనే చెప్తున్నారు. సో వెన్ యూ రిపోర్ట్ ఇమ్మీడియట్లీ, వెంటనే చెప్తున్నారు ఆ విషయాన్ని, కాబట్టి మీరు టెన్స్ చేంజ్ చేయొద్దు. సో హీ సెడ్ దాట్ హీ ఈజ్ కమింగ్ హోమ్. He said that he is coming home. Actually he was coming రాయాలి, కానీ మనం వెంటనే రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి he is coming home. సో ఇలాంటి సందర్భాలలో ఓకే, అంటే రిపోర్టింగ్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు ఓకే, సెంటెన్స్ జనరల్ ట్రూత్ లేదా స్టిల్ ఇట్ ఈస్ ట్రూ, ఓకే, ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నప్పుడు, అండ్ వెన్ యూ రిపోర్ట్ ఇమీడియట్లీ, మీరు వెంటనే చెప్పినప్పుడు మనం టెన్స్ అనేది చేంజ్ చేయకూడదు. ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్లో కనుక ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఇస్తే, అంటే ఒక క్వశ్చన్ అనేది ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. అయితే ముందుగా ఇక్కడ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాము. సో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఆస్క్డ్గా లేదా ఎంక్వైర్డ్గా మారుతుంది. ఓకే, సో సెడ్ ఆర్ సెడ్ టు చేంజెస్ టు ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్. సెకండ్ పాయింట్, డోంట్ యూజ్ దట్. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం చూసామంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలని, కానీ ఇక్కడ అంటే డైరెక్ట్ స్పీచ్లో కనుక ఒక క్వశ్చన్ అనేది ఉంటే అప్పుడు మనం దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయొద్దు. మరి దట్కి బదులుగా ఏం యూజ్ చేయాలంటే, ఫర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ యూజ్ ఇఫ్ ఆర్ వెదర్. ఓకే, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనము ఇఫ్ ఆర్ వెదర్ ఏదైనా ఒకటి, ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేయాలి. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే సో ఇలా, సో క్వశ్చన్ ఒక హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అయినప్పుడు దాన్ని మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాము. సో అలాంటప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. అండ్ ఫర్ WH క్వశ్చన్స్ యూజ్ సేమ్ WH వర్డ్ యాజ్ కంజంక్షన్. WH వర్డ్ అంటే వాట్, వెన్, వేర్, హౌ, సో వీటిని WH క్వశ్చన్స్ అంటాం. సో అలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు సేమ్ క్వశ్చన్ వర్డ్, ఇక్కడ వాట్ ఉంది కదా, ఇది క్వశ్చన్ వర్డ్, ఇదే క్వశ్చన్ వర్డ్ని మనం కంజంక్షన్గా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఓకే విల్ బికమ్ అసర్టివ్ సెంటెన్స్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి అదొక అసర్టివ్ సెంటెన్స్, అంటే ఒక స్టేట్మెంట్గా మారిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్. సో నౌ వి షల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హీ సెడ్ టు మీరా ఆర్ యూ ప్లేయింగ్. ఓకే, సో హీ సెడ్ టు ఏమవుతుంది, ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్. హీ ఆస్క్డ్ మీరా. సో ఇక్కడ దిస్ ఇస్ అ క్వశ్చన్, ఆర్ యూ ప్లేయింగ్ ఇస్ ఎ క్వశ్చన్, అండ్ క్వశ్చన్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో వీ షుడ్ యూజ్ ఇఫ్ ఆర్ వెదర్. సో నేను ఇఫ్ యూజ్ చేస్తున్నాను. హీ ఆస్క్డ్ మీరా ఇఫ్, యూ అంటే షీ, ఇఫ్ షీ వాజ్, ఆర్ ఏమవుతుంది, ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్, ఇఫ్ షీ వాజ్ ప్లేయింగ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయొద్దు. రాము సెడ్ క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్. సో రాము ఆస్క్డ్, సో ఎవరిని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాను అనుకుందాం, మీ. సో మీ, రాము ఆస్క్డ్ మీ ఇఫ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఓకే, ఇఫ్. ఓకే, క్యాన్ ఐ ఎవరు ఇక్కడ, రాము, హీ. ఇఫ్ హీ, క్యాన్ చేంజెస్ టు కుడ్, ఇఫ్ హీ కుడ్ యూజ్ మై పెన్. హీ సెడ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో హీ ఆస్క్డ్, ఇది వాట్ ఏంటి, ఇట్స్ అ క్వశ్చన్ వర్డ్. సో వీ షుడ్ యూజ్ సేమ్ క్వశ్చన్ వర్డ్ యాజ్ కంజంక్షన్. హీ ఆస్క్డ్ వాట్ యువర్, ఓకే, వాట్ మై నేమ్ వాజ్. ఓకే, ఈజ్ బికమ్స్ వాజ్ బికాజ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఓకే, అంటే ఇక్కడ టెన్స్ అనేది చేంజ్ చేయాలి. రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా పాస్ట్లో ఉండాలి. ఓకే, సో హీ ఆస్క్డ్ వాట్ మై నేమ్ వాజ్, ఫుల్ స్టాప్. The teacher said what is the matter. The teacher said what is the matter. Okay, so the teacher inquired. So said becomes
asked or inquired. The teacher inquired, question word what? What the matter was. Okay, so present tense changes to past tense. Okay, so ila, so is if yes or no question అయితే if or whether యూస్ చేయాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్. ఒకవేళ డబుల్ హెచ్ వర్డ్ క్వశ్చన్ అయితే సేమ్ డబుల్ హెచ్ వర్డ్ని మనం కంజంక్షన్గా యూస్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్లీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ విల్ బికమ్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ ఇట్ బికమ్స్ ఏ స్టేట్మెంట్. ఇప్పుడు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఎలా చేంజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. సో డైరెక్ట్ స్పీచ్లో కనుక ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో దానికంటే ముందు సో ఇక్కడ మనం ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలో చూద్దాము. సో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఓకే ఇట్ చేంజెస్ టు ఆర్డర్డ్, కమాండెడ్, రిక్వెస్టెడ్ ఆర్ అడ్వైజ్డ్. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ బట్టి అది ఆర్డర్డా, కమాండెడా, రిక్వెస్టెడా, అడ్వైజ్డ్ అని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. సో డైరెక్ట్ స్పీచ్లో సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ ఆర్డర్డ్, కమాండెడ్, రిక్వెస్టెడ్ ఆర్ అడ్వైజ్ అని మనం రాయాలి, ఏదో ఒకటి రాయాలి. అండ్ సెకండ్ పాయింట్, ద వర్బ్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ చేంజ్ టు ఇన్ఫినిటివ్ 2+V1. అంటే సో రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో వర్బ్ అనేది 2+V1 ఫామ్లో ఉంటుంది. ఓకే, విచ్ ఈజ్ ఇన్ఫినిటివ్. ఓకే, సో ఎగ్జాంపుల్, హీ సెడ్ టు ద గర్ల్ గో అవే. సో సెడ్ టు, సో ఇదేంటి? ఇది ఒక ఆర్డర్ అనుకుందాం. సో he ordered the girl, so 2+V1, 2 ఇక్కడ verb ఏంటి? go. so he ordered the girl to go away. okay, he ordered the girl to go away. he said to me please bring me some water. so he said to ఏమవుతుంది? please అంటే ఏంటి? ఇది ఒక రిక్వెస్ట్. so he requested me, bring is verb. so దానికి ముందు to bring me అంటే him, to bring him some water, the doctor said don't eat sweets. ఓకే, సో ఇదేంటి? ఇది ఒక సలహా, స్వీట్స్ తినొద్దు అని డాక్టర్ చెప్తున్నారు, అంటే ఇది ఒక అడ్వైస్. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ, ఓకే, అడ్వైజ్డ్ మీ నాట్ టు ఈట్ అనేది వర్బ్. సో వర్బ్ ముందు టు, నాట్ టు ఈట్ స్వీట్స్. సో ఎప్పుడైనా డు నాట్ అని వచ్చినప్పుడు డు అనేది తీసేయాలి. ఓకే, ఎందుకంటే అడ్వైజ్ మీ డు నాట్ టు ఈట్ అని అలా రాదు. ఓకే, గ్రామటికల్ ఇట్ ఈస్ రాంగ్. సో వీ షుడ్ రిమూవ్ డు అండ్ వీ షుడ్ యూజ్ ఓన్లీ నాట్ టు ఈట్ స్వీట్స్. షీ సెడ్ డోంట్ ఆన్సర్ ద ఫోన్. సో ఇది ఒక ఆర్డర్ అనుకుందాం. సో షీ ఆర్డర్డ్ డోంట్ వచ్చినప్పుడు నాట్. షీ ఆర్డర్డ్ నాట్ టు ఆన్సర్ the phone. she ordered not to answer the phone. ఇక్కడ she ordered me అని కూడా రాయొచ్చు. ఓకే, she ordered not to answer the phone or she ordered me not to answer the phone. సో ఇలా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్స్ ఇలా ఇస్తే మనము ఇలా ఆన్సర్స్ రాయాలి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇప్పుడు మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఫీలింగ్స్ లేదా సడన్ ఎమోషన్స్ గురించి తెలియజేసే సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్, ఓకే, సంతోషం, సారో, బాధ, అప్లాస్, ఎవరైనా మెచ్చుకోవడం, వండర్, సర్ప్రైజ్, ఆశ్చర్యం, అండ్ రిగ్రెట్, పశ్చాత్తాపం. ఓకే, సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో అంటే ఒక సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో రిపోర్టింగ్ వెబ్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఎలా చేంజ్ అవుతుందంటే, హుర్రా అనే ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఓకే సో ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అని యూస్ చేయాలి. ఓకే, అలాస్ అనే ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో, వాట్ ఆర్ హౌ ఉన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ సర్ప్రైజ్, ఓ అన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ రిగ్రెట్, బ్రావో అన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ అప్లాస్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్స్. హుర్రా, అలాస్, వాట్, హౌ, ఓ, బ్రావో అనేవి ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మనం ఇలా చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ టు అసర్టివ్ సెంటెన్స్. అంటే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ కాగానే అది ఒక అసర్టివ్ అంటే ఒక స్టేట్మెంట్గా మారిపోతుంది. అండ్ దట్ ఈజ్ యూజ్డ్, దట్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఎక్స్క్లమేషన్స్ లైక్ హుర్రా, అలాస్, బ్రావో ఆర్ ఒమిటెడ్. అంటే డైరెక్ట్ స్పీచ్లో హుర్రా, అలాస్, బ్రావో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం యూజ్ చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రోహన్ సెడ్ హుర్రా వి వన్ ద మ్యాచ్. సో రోహన్, సో సెడ్ ఏమవుతుంది? హుర్రా అని ఉంది. హుర్రా అన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్. Rohan exclaimed with joy. That is used. That అనేది యూజ్ చేయాలి. That
వి ఏమవుతుంది దే, దట్ దే హ్యాడ్ ఎందుకు వచ్చింది ఇక్కడ వన్ అనేది పాస్ట్ టెన్స్, సో పాస్ట్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్, దట్ దే హ్యాడ్ వన్ ద మ్యాచ్, హీ సెడ్ అలాస్ ఐ ఫెయిల్డ్ ది ఎగ్జామ్, అలాస్ వచ్చినప్పుడు సెడ్ ఏమవుతుంది ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో, సో హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో, అంటే సారో అంటే ఏంటి బాధగా ఉన్నప్పుడు, ఓకే అలాస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే బాధగా ఉన్నప్పుడు, ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దట్ ఐ ఏమవుతుంది హీ, దట్ హీ హ్యాడ్, ఓకే ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. నెక్స్ట్ హీ సెడ్ బ్రావో యూ డిడ్ వెల్, సో బ్రావో ఉన్నప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ అప్లాస్, సో బ్రావో అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో ఎవరైనా మెచ్చుకున్నప్పుడు, ఓకే సో హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ అప్లాస్ దాట్ యూ అంటే ఎవరు అంటున్నాడు నన్ను అంటున్నాడు, ఓకే మీ, ఓకే సో హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ అప్లాస్ దట్ ఐ హ్యాడ్, సో ఇది కూడా పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్, దట్ ఐ హ్యాడ్ డన్ వెల్, సో డిడ్ ఏమవుతుంది డన్ అవుతుంది, ఓకే V3. షీ సెడ్ టు హిమ్ హౌ ఇంటెలిజెంట్ యు ఆర్, ఓకే షీ సెడ్ టు హిమ్ హౌ ఇంటెలిజెంట్, హౌ వచ్చినప్పుడు ఎక్స్క్లెయిమ్డ్ విత్ సర్ప్రైజ్, సో షీ ఎక్స్క్లెయిమ్డ్, సో ఇక్కడ హౌ ఉంది కాబట్టి surprise, okay she exclaimed with a surprise that, okay you, okay so him అని ఉంది అంటే నన్ను అనట్లేదు వేరే అతని అంటుంది, ఓకే she said to him వేరే అతని, ఓకే so she exclaimed with surprise that he was very intelligent, సో ఇక్కడ వెరీ అనేది ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా కానీ మనం వాట్ కానీ హౌ అని యూజ్ చేసినప్పుడు మనం వెరీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకే సో షీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సర్ప్రైజ్ దట్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, ఓకే సో ఇలా మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ని ఎలా చేంజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే టు విష్ చేయడం, ప్రే చేయడం, టు బర్డ్ అంటే ఎవరికైనా గుడ్ నైట్ చెప్పడం, గుడ్ బై చెప్పడం, ఓకే బర్డ్ ఫేర్వెల్ అని కూడా అంటాం కదా. సో టు ఎక్స్ప్రెస్ డిజైర్, ఓకే ఏమైనా కోరికల గురించి తెలియజేయడం. సో ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు వాటిని ఏమంటాం, ఆ సెంటెన్సెస్ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. సో ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే సెడ్ ఆర్ సెడ్ టు రిపోర్టింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో దే చేంజ్ టు విష్డ్ ఆర్ ప్రేడ్ ఆర్ బేడ్ ఆర్ కర్స్డ్, ఓకే సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్. అండ్ ఐ విష్, ఐ వేర్ ఇలాంటివి ఏమవుతాయంటే విష్ వేర్ అనేది హ్యాడ్ బీన్ అని చేంజ్ అవుతుంది. అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఒకవేళ అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే అది అసర్టివ్గా మారుతుంది, ఓకే. సో ఎగ్జాంపుల్స్, హీ సెడ్ గుడ్ మార్నింగ్. సో ఇదేంటి, ఇది ఒక విష్. సో హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్, హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్, ఓకే. నెక్స్ట్, హీ సెడ్ మే యూ లివ్ లాంగ్. ఇది కూడా ఒక విష్. హీ విష్డ్ దట్ యూ అంటే నన్ను అంటున్నాడు. హీ విష్ దట్ ఐ మే చేంజెస్ టు మైట్, ఐ మైట్ లివ్ లాంగ్, ఓకే. ఇక్కడ దట్ అనేది యూజ్ చేసాం, ఇక్కడ యూజ్ చేయలేదు. ఒక ఫ్రేజ్లా ఉంది కాబట్టి యూజ్ చేయలేదు, అవసరం లేదు. ఇక్కడ దట్ అనేది యూజ్ చేస్తే అక్కడ మీనింగ్ఫుల్ ఉండదు, ఇక్కడ దట్ అనేది అవసరం. హీ విష్డ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్. హీ సెడ్ గుడ్ నైట్. సో ఇదేంటిది, హీ బేడ్, ఓకే పాస్ట్ టెన్స్, ఓకే. సో హీ బేడ్ మీ గుడ్ నైట్. సో ఇది ప్రజెంట్, బేడ్ అనేది పాస్ట్. హీ బేడ్ మీ గుడ్ నైట్, ఓకే. షీ సెడ్ ఐ విష్ ఐ వెర్ యూ. విష్ వెర్ యూ అన్నప్పుడు హ్యాడ్ బీన్. సో షీ సెడ్, ఓకే, దట్ షీ హ్యాడ్ బీన్ ఐ, మీ కాదు ఐ. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఐ. ఐ విష్ ఐ వెర్ యూ అంటే నేను నువ్వైతే బాగుండు, నేనే నువ్వైతే బాగుండు, ఓకే అంటే నేను నీలా ఉంటే బాగుండు అని అర్థం. సో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ ఐ. ద మ్యాన్ సెడ్ ఓ గాడ్ హెల్ప్ మీ. ఇదేంటిది, ప్రే చేస్తున్నాడు, ఓకే. సో ద మ్యాన్ ప్రేడ్ టు గాడ్ టు హెల్ప్ హిమ్, ఓకే. ఎప్పుడైనా ప్రేడ్ తర్వాత టు అనేది వస్తుంది, ప్రే టు గాడ్ అనాలి కానీ ప్రేడ్ గాడ్ కాదు, ఓకే. ప్రే టు గాడ్ టు హెల్ప్ హిమ్, ఓకే. నెక్స్ట్, షీ సెడ్ టు ద మ్యాన్ మే యూ డై సూన్. సో కర్స్డ్. సో కర్స్డ్ అంటే ఏంటి, శపించడం, ఓకే. సో షీ కర్స్డ్ ద మ్యాన్ దట్ యూ అంటే అతన్ని, ఓకే. సో షీ కర్స్డ్ ద మ్యాన్ దట్ హీ మే చేంజెస్ టు మైట్, హీ మైట్ డై సూన్.
సో ఇది ఆమె శపిస్తుంది కాబట్టి సో అతన్ని శపిస్తుంది. ఓకే, సో షీ కర్స్ ద మ్యాన్ దట్ హీ మైట్ డై సూన్. ఓకే, సో ఇలా ఆప్టేటివ్ సెంటెన్సెస్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.